జరుగుతూనే ఉన్నాయి, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. డెఫినెట్గా అడుగుతాం. కానీ ఇప్పుడు కూడా మీ ఫోన్ నా ఫోన్ సేఫ్ అని మీరు అనుకుంటున్నారా? దుర్మార్గులు ఎన్ని చేస్తున్నారో అన్ని చేస్తున్నారు. మనం అందరం ఎంత భయంగా బతుకుతున్నాం ఇక్కడ ఈ స్టేట్లో. నిజమేనండి, ఏం చేయగలుగుతారు? అర్హులు నష్టపోతారు, అనర్హులకు ఉద్యోగాలు వచ్చాయి, ఎవరికి వచ్చాయి తెలియదు. అలాంటప్పుడు ఇప్పుడు జరిగేది ఏంటి? కాదు అంటే దుర్మార్గులకు మనం పట్టం కట్టేట అవుతుంది, వీళ్ళ ఆటలు సాగించేట అవుతుంది. నేనేమంటానంటే దీనికి పరిష్కార మార్గం ఏంటి? ఒకటే కదా, ఎవరైతే ఇలాంటి తప్పుడు పనులు చేశారో అలాంటి తప్పుడు పనులు మళ్ళా జరగకుండా ఉండాలంటే శాశ్వతంగా శిక్షించాలి. పనిష్ దెమ్. హౌ టు పనిష్? ఒకటి చట్టపరంగా పనిష్ చేయడం, రెండు రాజకీయ పరంగా పాతి పెట్టడం. మామూలుగా పాతి పెట్టడం కాదు, పాతి పెట్టి కాంక్రీట్ వేసి మళ్ళా బయట రాకుండా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. ఏదో నా వరకు నేనేదో పదవి కోసమో పవన్ కళ్యాణ్ కోసమో బీజేపీ కోసమో మేము అడగడం లేదు. ఈరోజు జరిగే అవకతవకలు మీరు చూస్తే ఇంకా కూడా చెప్తున్నా, సిగ్గు కూడా లేకుండా వాలంటీర్స్ పంపించి మేము అది ఇస్తాం ఇది ఇస్తాం వాళ్లకు బ్రైబింగ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. వాళ్ళకు కూడా చెప్పాం, ఇంటర్ఫియర్ కావద్దన్నాం. ఈ రోజు రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, అక్కడికైనా వీళ్ళ ఆగడాలన్నీ ఆగుతాయని చెప్పి అనుకుంటున్నాం. కాకపోతే విల్ ఫేస్ ఇట్. తీసుకోవాలి, అందుకే రేపు వెళ్తాం, మేము కూడా గవర్నర్ దగ్గరికి వెళ్తాం, ఆయనకు కూడా చెప్తాం. అంటే వీళ్ళు ఏం చెప్తారు, నేను బాగా బ్రహ్మాండంగా చేశాను, జడ్జెస్కి వాళ్ళకి తెలియదు న్యాయం చెప్పడం, నేను రాసిస్తే వాళ్ళు రాసి అదే చదివితే వాళ్ళు న్యాయం బ్రహ్మాండంగా చేసిన వాళ్ళు అవుతారు, కాబట్టి ఇక్కడ హైకోర్టు లాభం లేదు, నేను సుప్రీంకోర్టుకి పోతానంటాడు. ఎక్కడికి పోతున్నాం మనం? దీనికి పనిష్మెంట్ ఏంటి? ఎన్నిసార్లు కోర్టులు ముట్టికాయలు వేశారు, ఎన్నిసార్లు కోర్టులు వాతలు పెట్టాయి. ఒక వాత పెడితే సిగ్గుండేవాడైతే రాజీనామా చేసి పారిపోతారు, నిద్ర రాదు. వీళ్ళకేముంది? సిగ్గు ఎగ్గు ఏమీ లేదు. నువ్వేం మాట్లాడు. ఇప్పుడు ఇంకొక ఆయన వస్తాడు, నన్ను బూతులు తిడతా వస్తాడు. ఆ బూతులు అర్థం చేసుకోలేకుండా ప్రజలు అందరూ ఒకటే అనుకుంటున్నా, నాకు చేతగానట్టు బూతులు తిట్టడం.